కొన్నాళ్ల క్రితం ఒక సాధారణ భక్తుడు శివుడి దర్శనం కోసం తన ఊరు నుండి కేదార్నాథ్కి బయలుదేరాడు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, చేతిలో కర్ర, మనసంతా శివనామం. రాత్రి అనక పగలు అనక ఎండనక వాననక నెలల తరబడి నడిచిన తర్వాత చివరకు కేదార్నాథ్ చేరుకున్నాడు. అతని కళ్లలో ఏదో ఆనందం. కానీ అప్పటికే ఆలయ తలుపులు మూసే సమయం వచ్చింది. భక్తుడు చేతులు జోడించి, స్వామి, చాలా దూరం నుంచి నడిచి వచ్చాను, ఒక్కసారైనా శివుడిని చూడనివ్వండి అని వేడుకున్నాడు. కానీ పూజారి నియమాల ప్రకారం మూసిన తర్వాత మళ్లీ 6 నెలల తర్వాతే ఆలయం తెరుస్తాం అని చెప్పి వెళ్లిపోతాడు. చేసేదేం లేక ఆ భక్తుడు ఆలయం దగ్గరే ఉండిపోయాడు. రాత్రి కమ్ముకుంది. మంచుగాలులు ఉగ్రంగా వీస్తున్నాయి. శరీరం చలితో వణుకుతున్నా అతని ఆత్మవిశ్వాసం మాత్రం వణకలేదు. భక్తుడు కళ్ళు మూసుకుని, ఓ మహాదేవా, ఒక్కసారైనా నా వైపు చూడు ప్రభు అని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఒక యోగి తన దగ్గరకు వచ్చి, బాబూ, ఎక్కడ్నించి వచ్చావ్ అని ప్రేమగా అడిగాడు. భక్తుడు తన బాధలన్నీ చెప్పాడు. యోగి చిరునవ్వుతో తన దగ్గర ఉన్న ప్రసాదాన్ని భక్తుడికి ఇచ్చి, నీకు తప్పకుండా శివదర్శనం లభిస్తుంది అని చెప్పి అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. చల్లని గాలి మధ్యలో భక్తుడు అలసటతో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే పూజారులు ఆలయ తలుపులు తెరుస్తున్నారు. అది చూసి భక్తుడు ఆశ్చర్యపోయాడు. భక్తుడు షాక్ తో అడిగాడు, స్వామి, నిన్నే కదా 6 నెలల తర్వాతే తెలుస్తామని చెప్పారు, ఇప్పుడే ఎందుకొచ్చారు? పూజారి ఆశ్చర్యంగా చెప్పాడు, నేను 6 నెలల క్రితమే ఆలయం మూసి వెళ్లాను, ఇప్పుడే తిరిగి వచ్చాను. అది విని భక్తుడు వణికిపోయాడు. ఏంటి స్వామి, నేను నిన్న రాత్రి ఇక్కడ నిద్రపోయాను, ఈ స్థలాన్ని విడిచిపెట్టలేదు. పూజారులు ఆశ్చర్యంతో చూశారు. ఇంత మంచులో నువ్వు ఎలా బ్రతికావు? అప్పుడు భక్తుడు అన్నాడు, నిన్న రాత్రి ఒక యోగి వచ్చాడు. చాలా పొడుగు, పెద్ద గడ్డం, ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో డమరుకం, జంతు చర్మం ధరించి ఉన్నాడు. అది వినగానే పూజారి కన్నీళ్లతో భక్తుడి కాళ్ల మీద పడిపోయాడు. బాబూ, నువ్వే నిజమైన భక్తుడివి. నిన్న రాత్రి వచ్చిన యోగి స్వయంగా శివుడే. నీ నిజమైన భక్తిని చూసి యోగమాయతో 6 నెలలను ఒక్క రాత్రిగా మార్చాడు. నీకిప్పటికే నిజమైన శివదర్శనం లభించింది. ఓం నమః శివాయ.